రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు ఆయన కోసం ఎర్ర తివాచి పరుస్తున్నాయా? పదవి వద్దన్నా పిలిచి మరి ఇస్తున్నాయా? ప్రధాన పార్టీలన్నీ అంతగా వెంటపడటానికి ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? సామాజిక వర్గమా లేక ఉద్యమ నేపథ్యమా? ఏ పార్టీలో స్థిరత్వం లేని ఆయన రాకతో తెలంగాణలో నిజంగా ఆ పార్టీ బలోపేతమవుతుందా? కొత్తగా వచ్చి వారికి పదవులు ఇస్తే ఏండ్లుగా పార్టీని నమ్ముకున్న నాయకుల పరిస్థితి ఏంటి? ఆర్ కృష్ణయ్య రెండు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి రాష్ట్రం నుంచే బీసీ ఉద్యమ నేతగా ఆయన అందరికీ సుపరిచితుడు. జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలకు జరుగుతున్న అన్యాయం, వారి హక్కులు, రిజర్వేషన్ల కోసం సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇదే ఆయన్ని రాజకీయ పార్టీలకు చేరువ చేస్తోంది. వెనుకబడిన వర్గాలను తమ వైపుకు తిప్పుకునే క్రమంలో ఆర్ కృష్ణయ్యను ముందు పెట్టి బీసీ కార్డు అస్త్రాన్ని ప్రయోగించాలని చూస్తున్నాయి పార్టీలు. బీసీలకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందనే సందేశాన్ని పంపడానికి ఆర్ కృష్ణయ్యకు పదవుల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. గతంలో ఆయన్ని వైసీపీ రాజ్యసభకు పంపగా ఇప్పుడు ఏపీ నుంచి పెద్దల సభకు ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బీజేపీ. వేరువేరు పార్టీల నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎంపికై పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు ఆర్ కృష్ణయ్య. అది కూడా ఏపీ నుంచి కావటం గమనార్హం. తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యను ఏపీ నుంచి జగన్ ఒకసారి రాజ్యసభకు పంపిస్తే తాజాగా బీజేపీ రాజ్యసభ సీటిచ్చింది. ఆ బీసీ నేతను పార్టీలు ఇంతలా చేరదీయడానికి ఆయనకు ఉద్యమ నేపథ్యం తప్ప పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. 2014లో టీడీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఏ పార్టీకి చెందకుండా ప్రత్యక్ష రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నా బీసీల తరపున తన స్వరం వినిపిస్తూనే వచ్చారు. ఆ క్రమంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా వైసీపీ అధినేత జగన్ ఏపీ నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపారు. ఈ విషయం అప్పట్లో అందరినీ షాక్కి గురిచేసింది. జగన్ తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయబోతున్నారు. బీసీల ఓటు బ్యాంకు కోసమే ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారనే ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం పట్ల వైసీపీ నుంచే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వటం ఏంటనే అసమర్థులు వినిపించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓటమి చెందటంతో రాజ్యసభ పదవికి గుడ్ బై చెప్పి జగన్కు బిగ్ షాక్ ఇచ్చారు ఆర్ కృష్ణయ్య. ఒక పార్టీ ప్రతినిధిగా ఉండి స్వేచ్ఛగా తన పోరాటాన్ని కొనసాగించలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చారు. కట్ చేస్తే వైసీపీ నుంచి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన 3 నెలల్లోనే ఏపీ బీజేపీ నుంచి అదే స్థానంలో పెద్దల సభకు ఎంపికయ్యారు ఆర్ కృష్ణయ్య. రాజకీయ విశ్లేషకులను సైతం ఈ నిర్ణయం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో బలపడేందుకు కొంతకాలంగా బీసీ నినాదం అందుకున్న బీజేపీ అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకుని బీసీ కార్డును మరింత బలంగా జనాల్లోకి తీసుకువెళ్లాలని భావించింది. బీసీల కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యను రాజ్యసభకు పంపి వెనుకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం ఇస్తున్నామనే సందేశం పంపే ప్రయత్నం చేసింది. రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు కాబట్టి తిరిగి బీజేపీ నుంచి రాజ్యసభకు పంపుతామని ముందే స్పష్టమైన హామీ ఇచ్చి ప్లాన్ ప్రకారమే వైసీపీకి గుడ్ బై చెప్పించారనే వార్తలు కూడా అప్పట్లో చక్కర్లు కొట్టాయి. ఇలా ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఓవైపు బీసీలకు దగ్గర కావచ్చు, మరోవైపు రాజ్యసభలో తమ పార్టీకి 1 సీటు పెరుగుతుందనే వ్యూహంతో బీజేపీ స్కెచ్ వేసిందనే వార్తలు జోరందుకున్నాయి. ఆర్ కృష్ణయ్య ఇలా పార్టీలు మారడంపై పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొన్నారు. రాజకీయ అవకాశవాది అంటూ పలువురు సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే ఆర్ కృష్ణయ్య మాత్రం పదవుల కోసం తాను పార్టీల వద్దకు పోలేదని, పార్టీలే తన వద్దకు వచ్చాయని సమాధానం చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ కృష్ణయ్యను పెద్దల సభకు పంపడం పట్ల బీజేపీలోనూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం అని కొందరంటుంటే పార్టీలో మొదటి నుంచి ఉన్నవారి పరిస్థితి ఏంటని మరికొందరు రొసరొసలాడుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్లి ఓటింగ్ శాతం పెంచుకోవడంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అదే నినాదం మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు పంపి తద్వారా బీసీ ఓటు బ్యాంకు సొంతం చేసుకోవాలనే ప్రణాళిక ఉందని అంటున్నారు. ఇటు ఆర్ కృష్ణయ్య కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ద్వారా బీసీల హక్కులను సాధించొచ్చనే నమ్మకంతో ఉన్నారు. ఏదేమైనా కృష్ణయ్య తెలంగాణలో యాక్టివ్ అయితే ఇక్కడి బీజేపీకి చెందిన బీసీ నేతలు ఇబ్బందులు పడతారనే టాక్ వినిపిస్తోంది.
మరి ఆయన ఎంత యాక్టివ్గా ఉంటాడో, బీజేపీ ప్రయోజనాలను ఎంతవరకు కాపాడుతాడో వేచి చూడాలి.